ఎపిసోడ్ 40 మత్తయి సువార్త రాజు యొక్క సువార్త. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథాల పరిచయం సిరీస్లోని 39 ఎపిసోడ్లలో పాత నిబంధనలోని 39 పుస్తకాలను మనం పూర్తి చేశాం. ఈరోజు మనం కొత్త నిబంధనలోని మొదటి పుస్తకమైన మత్తయి సువార్తతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ గొప్ప ప్రయాణానికి స్వాగతం. పాత నిబంధనలో మనం దేవుని వాగ్దానాలను, ప్రవచనాలను చూశాం. ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ ఎలా నెరవేరాయో ఈ కొత్త నిబంధనలో చూడబోతున్నాం. ఈ కొత్త ప్రయాణాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెబుదాం. మత్తయి సువార్త అనేది యేసుక్రీస్తు జీవితం, బోధనలు, మరణం మరియు పునరుత్థానం గురించి ఒక వివరణ. ఈ పుస్తకం ముఖ్యంగా యేసుక్రీస్తు రాజు అని మరియు ఆయన ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చిన మెస్సియా అని రుజువు చేయడానికి వ్రాయబడింది. ఇది పాత నిబంధనలోని ప్రవచనాలను తరచుగా ఉదాహరిస్తుంది. యేసు ఆ ప్రవచనాలను ఎలా నెరవేర్చాడో చూపిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ సువార్త రచయిత మత్తయి యేసు యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. ఇతడు ఒక పన్ను వసూలు చేసేవాడు. ఈ పుస్తకం క్రీస్తు శకం 50 నుండి 70 మధ్య కాలంలో వ్రాయబడిందని పండితులు నమ్ముతారు. పుస్తక ఉద్దేశ్యం యేసును రాజుగా చూపించడం. యేసు దేవుని ప్రజల కోసం వచ్చిన రాజు అని రుజువు చేయడం. ప్రవచనాల నెరవేర్పు. పాత నిబంధనలోని ప్రవచనాలు యేసులో ఎలా నెరవేరాయో చూపించడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. భాగం 1. రాజు యొక్క జననం మరియు పరిచయం. అధ్యాయాలు 1 నుండి 4. అధ్యాయం 1. ఈ అధ్యాయం యేసు యొక్క వంశావళిని వివరిస్తుంది. యేసు అబ్రహాము మరియు దావీదు వంశానికి చెందినవాడని చూపిస్తుంది. యేసు జననం గురించి వివరిస్తుంది. అధ్యాయం 2. యేసు జననం తర్వాత జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధిస్తారు. హెరోదు రాజు యేసును చంపడానికి ప్రయత్నిస్తాడు, కాని దేవుడు యేసు కుటుంబాన్ని ఐగుప్తుకు పంపిస్తాడు. ఈ అధ్యాయం యేసులో అనేక పాత నిబంధన ప్రవచనాలు ఎలా నెరవేరాయో చూపిస్తుంది. అధ్యాయం 3. బాప్తిస్మమిచ్చు యోహాను రాక మరియు యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవడం. అధ్యాయం 4. సాతాను యేసును శోధించడం. యేసు సాతానును ఓడించి గలిలయలో తన పరిచర్యను ప్రారంభిస్తాడు. భాగం 2. రాజు యొక్క బోధనలు. అధ్యాయాలు 5 నుండి 7. అధ్యాయాలు 5 నుండి 7. ఈ 3 అధ్యాయాలు కొండమీది ప్రసంగంను వివరిస్తాయి. ఇది యేసు యొక్క అత్యంత ముఖ్యమైన బోధనలలో ఒకటి. ఇందులో పరలోక రాజ్య నియమాలు, నీతి, ప్రార్థన, దేవునిపై నమ్మకం మరియు ఇతరులను ప్రేమించడం గురించి బోధిస్తాడు. అధ్యాయం 5. ఆనందకరమైన జీవితం. బీట్యూట్స్. దేవుని చట్టం యొక్క పూర్తి అర్థం, కోపం, వివాహం, ప్రమాణాలు మరియు శత్రువులను ప్రేమించడం గురించి. అధ్యాయం 6. ప్రార్థన. ప్రభువు ప్రార్థన, ఉపవాసం, దేవునికి మరియు డబ్బుకు సేవ చేయలేమని మరియు దేవునిపై నమ్మకం ఉంచడం గురించి. అధ్యాయం 7. ఇతరులను తీర్పు తీర్చకూడదని మరియు ఇరుకుమార్గం గురించి బోధిస్తాడు. భాగం 3. రాజు యొక్క అద్భుతాలు మరియు అధికారం. అధ్యాయాలు 8 నుండి 12. అధ్యాయాలు 8 నుండి 9. యేసు అనేక అద్భుతాలు చేస్తాడు. కుష్ఠురోగిని, పక్షవాతం ఉన్నవారిని మరియు భూతాలను పట్టిపీడిస్తున్న వారిని స్వస్థపరుస్తాడు. ఆయనకు పాపాలను క్షమించే అధికారం కూడా ఉందని చూపిస్తాడు. అధ్యాయం 10. యేసు తన శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపిస్తాడు. అధ్యాయం 11. యేసు యోహాను గురించి మరియు తన గురించి బోధిస్తాడు. అధ్యాయం 12. యేసు విశ్రాంతి దినం యొక్క అర్థం గురించి బోధిస్తాడు. భాగం 4. రాజు యొక్క ఉపమానాలు. అధ్యాయాలు 13 నుండి 18. అధ్యాయం 13. యేసు పరలోక రాజ్యం గురించి ఉపమానాల ద్వారా బోధిస్తాడు. విత్తనాలు, గోధుమలు మరియు గురుగుల ఉపమానం, ఆవగింజ మరియు పులిసిన పిండి ఉపమానం. అధ్యాయం 14. యోహాను శిరచ్ఛేదం చేయబడతాడు. యేసు 5000 మందికి ఆహారమిస్తాడు మరియు నీటిపై నడుస్తాడు. అధ్యాయాలు 15 నుండి 18. యేసు తన శిష్యులకు మరిన్ని బోధనలను, ముఖ్యంగా తన మరణం గురించి చెబుతాడు. భాగం 5. యెరూషలేములోకి ప్రవేశం మరియు మరణం. అధ్యాయాలు 19 నుండి 27. అధ్యాయం 19 నుండి 23. యేసు యెరూషలేములోకి ప్రవేశించి ఆలయాన్ని శుద్ధి చేస్తాడు. ఆయన యూదా మత పెద్దలను ఖండిస్తాడు. అధ్యాయాలు 24 నుండి 25. యేసు భవిష్యత్తు గురించి మరియు తన రెండవ రాకడ గురించి బోధిస్తాడు. అధ్యాయాలు
26-27 యేసును సిలువ వేయడానికి ముందు జరిగిన సంఘటనలు. చివరి భోజనం, గెత్సేమానే తోటలో ప్రార్థన మరియు యేసును సిలువ వేయడం. భాగం 6. రాజు యొక్క విజయం. అధ్యాయం 28. యేసు మరణం తర్వాత 3వ రోజున తిరిగి లేస్తాడు. ఆయన శిష్యులకు కనబడి, ఆకాశంలో మరియు భూమిపై నాకు అన్ని అధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి అన్ని దేశాలను శిష్యులనుగా చేయండి. నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను అని చెబుతాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. 1. యేసురాజు. యేసు రాజుగా వచ్చాడు. ఆయన మన హృదయాలకు రాజు కావాలి. 2. ప్రవచనాల నెరవేర్పు. పాత నిబంధనలోని ప్రతి వాగ్దానం యేసులో నెరవేరింది. 3. రాజ్య నియమాలు. మనం దేవుని రాజ్యంలో నివసిస్తుంటే మనం ఆయన నియమాలను పాటించాలి. 4. దేవుని వాక్యం. మనకు కష్టం వచ్చినప్పుడు మనం దేవుని వాక్యం ద్వారా సాతానును ఓడించాలి. 5. కొండమీది ప్రసంగం. ఈ ప్రసంగం ఒక క్రైస్తవుని జీవితానికి ఒక మార్గదర్శి. 6. విశ్వాసం. యేసును విశ్వసించడం ద్వారా మనం రక్షణ పొందగలం. 7. శిష్యత్వం. యేసును అనుసరించడం అంటే ఆయనను మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞలను కూడా పాటించడం. 8. ప్రభు రాకడ. యేసు తిరిగి వస్తాడు. మనం దానికోసం సిద్ధంగా ఉండాలి. 9. దేవుని అధికారం. యేసు మరణం మరియు పునరుత్థానం ద్వారా అన్ని అధికారాన్ని పొందాడు. 10. గొప్ప నియామకం. యేసు మనకు సువార్తను ప్రకటించడానికి గొప్ప నియామకాన్ని ఇచ్చాడు. ఈ రోజు మనం కొత్త నిబంధనలోని మొదటి పుస్తకమైన మత్తయి సువార్త గురించి తెలుసుకున్నాం. ఇది యేసుక్రీస్తురాజు అని మనకు చూపిస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 41వ పుస్తకం మార్కు సువార్త, ద గాస్పల్ ఆఫ్ మార్క్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం యేసును ఒక సేవకునిగా మరియు దేవుని కుమారుడిగా వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.